హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే సినిమా చూడడం జరిగింది అండ్ చాలా ఫ్రెష్గా అంటే చాలా కొత్తగా అనిపించింది. అలా చేయడం కూడా అలా రాయడం కూడా ఒక్కొక్కసారి రిస్క్ అనిపించిందేమో మరి నాకు తెలియదు కానీ బట్ చాలా అంటే చాలా బోల్డ్గా ఆ కథని తను నమ్మిన కంటెంట్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా అండ్ అందరినీ అందులో అందరినీ మెచ్చుకోవాలి. ఎందుకంటే యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ అంత పెద్ద పెద్ద భారీ చిత్రాలకి లేకపోతే భారీ చిత్ర నిర్మాణాల వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ అంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళదనమాట. అలాంటి ఒక బ్యానరు ఇలాంటి స్క్రిప్ట్ని ఎంటర్టైన్ చేయడం అండ్ తర్వాత హీరో మన సంతోష్ శోభన్ కూడా ఇటువంటి కథని చేయడానికి ముందుకు రావడం అండ్ మానస వారణాసి హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మెచ్చుకోవాల్సిన ఒక ప్రయత్నం ఫ్రెండ్లీ కపుల్ సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న వాతావరణంలో సమాజంలో రకరకాలు చెప్తున్నారేవో రిలేషన్షిప్స్ అని తర్వాత టెక్స్టేషన్షిప్స్ అని. నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా వచ్చిన హీరోయిన్లతో కానీ లేకపోతే యంగ్ హీరోలతో కానీ నేను ఈ టాపిక్ పదే పదే మాట్లాడుతూ వచ్చా. అంటే వాళ్ళ తాలూకా ఆలోచన భావాలు ఎలాగున్నాయి, అభిప్రాయాలు ఎలాగున్నాయని వెలికి తీయడం కోసం నేను ఇంటర్వ్యూల్లో పదే పదే అడుగుతుంటాను. అలాంటి ఒక వాతావరణం అంటే ఎక్కడ ఒక వ్యాలిడిటీ కానీ ఒక కమిట్మెంట్ కానీ ఒక బాండ్ కానీ ఒక అమ్మాయికి అబ్బాయికి అనే ఒక కాన్సెప్టే ఈ రోజున దాదాపుగా సొసైటీలో మృగ్యమైపోయింది, అదృశ్యం అయిపోయింది, డిసపేర్ అయిపోయింది అన్న వార్తా కథనాలు పేపర్లో కానీ ఎక్కడ న్యూస్ ఛానల్స్లో గట్టా చూస్తుంటే చాలా ఒక పిటీగా అనిపిస్తుంది అనమాట. జాలి అనిపిస్తుంది. ఎందుకు ఇట్లాగా ఈ యంగర్ జనరేషన్ అంటే ప్రేమించుకుంటున్నారు, తర్వాత కొన్నాళ్ళు ఏదో రిలేషన్షిప్లో ఉంటారంట, మళ్ళీ వాళ్ళు 6 నెలల తర్వాత ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుని మళ్ళీ ఇంకొకళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఏవో రకరకాల ట్రెండ్స్, చాలా బిజారీ ట్రెండ్స్ ఈ సొసైటీని షేక్ చేస్తున్నాయి, షాక్ ఇస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి, ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి అలా కమిటెడ్గా ఉండిపోవడం అండ్ వాళ్ళ పట్ల ఉండే ఒక బాండు లేకపోతే మ్యూచువల్ ఫెయిత్ ఏదైతే ఉందో దాన్ని ఈ కథ చాలా గొప్పగా షోకేస్ చేసిందని చెప్పాలి. అండ్ ఫర్ దట్ మ్యాటర్ అశ్విన్ చంద్రశేఖర్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫ్రమ్ ఆల్ ఎండ్స్. దాంట్లో డౌటే లేదు. ఇలా ఒక కథని అంటే లవ్ స్టోరీలు మనం చూసి ఉన్నాం. ఎన్ని భాషల్లో వచ్చాయో, ఎన్ని రకాలుగా వచ్చాయో. అయితే కొత్త డైరెక్టర్లు అందరూ కొత్తగా చెప్పడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. కొంతమంది బాగా సక్సెస్ అవుతున్నారు కూడా. ఈ మధ్యన వచ్చిన రాజు వెట్స్ రాంబాయి కానీ, రకరకాల మొన్న చిదంబరం గారు కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీని కొత్తగా చెప్పే ఒక ప్రయత్నాన్ని నిర్మాతలు ఆహ్వానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. అండ్ ఆర్టిస్టులు అలాంటి సినిమాలు చేయడానికి దొరుకుతున్నారు. కొత్త ఆర్టిస్టులు అయితే వాళ్ళు అటువంటి సినిమాలతో చాలా ఫేమస్ అవుతున్నారు. అలాంటి ఒక క్రమంలో ఫ్రెండ్లీ కపుల్ రిలీజ్ అయింది. ఎంత ఫ్రెష్గా అంటే మెడ్రాస్లో టోటల్గా నేను మీకు కథ చెప్పను కానీ మెడ్రాస్లో ఆ వాతావరణంలో మెడ్రాస్ లోకల్లో తీసిన సినిమా కాబట్టి అక్కడ వాతావరణం నిజంగా ఎంత బాగా డిపిక్ట్ చేశాడు డైరెక్టరు. ఆ షాట్లు తీసినప్పుడు ఆ ట్రాఫిక్లో షాట్లు కానీ, వర్షంలో షాట్లు కానీ, ఇవన్నీ కూడా ఆ ఫ్రేమ్స్ వాటన్నిటినీ చాలా ఎంగేజింగ్గా కథని లేదా అక్కడ ఉండే మలుపుల్ని అందులో ఉండే సందర్భాల్ని వాటన్నిటినీ కూడా అలాంటి ఒక ట్రాఫిక్ వాతావరణంలో కానీ లేకపోతే చిన్న చిన్న లేన్స్ మెడ్రాస్లో ఉన్నవి, పాత ఇళ్ళు, అవన్నీ కూడా కొత్తగా అనిపించాయి అన్నమాట మనకి. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే సినిమాల్లో లొకేషన్స్ని మనం పదే పదే చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో ప్రతి లొకేషన్ కొత్తగా ఉంది అండ్ ప్రతి సీను కొత్తగా ఉంది, ప్రతి డైలాగు కొత్తగా ఉంది, ప్రతి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. అందులో ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అంటే వాళ్ళు ఇద్దరూ స్ట్రగ్లర్స్ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. అండ్ అందులో హీరో డైలాగ్ ఒకటి ఉంది, ఏంటంటే ఎన్నో ట్రయల్స్ చేస్తున్నాను కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదండి అని హీరోయిన్తో అనే మాట. అంటే వాళ్ళు ఎంత కెరీర్ ఓరియంటెడ్గా ఉన్న జనరేషన్లో కొంతమంది అలాగ కంప్లీట్గా కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి పల్లెటూళ్ళ నుంచి పక్క ఊళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి కెరీర్ను వెతుక్కునే ప్రయత్నంలో అక్కడ కొంతమంది మేల్ అండ్ ఫీమేల్
క్లబ్ అవ్వడం కానీ, లేకపోతే అమ్మాయి అబ్బాయి కలుసుకోవడం, వాళ్ళు షేర్ చేసుకోవడం, ఆ షేరింగ్ చాలా బాగుంది. మనం ఐటీ వరల్డ్లో కూడా చూస్తాం అది. ఎందుకంటే వాళ్ళ తాలూకు ప్రాజెక్టులు చేసే దాంట్లో చాలామంది కంబైన్ అయ్యి క్లబ్ అయ్యి ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుంటారు. అలాంటి ఒక వాతావరణాన్ని చాలా యంగ్ వైబ్రేషన్తో చాలా మోడర్న్ ట్రెండ్ ఈ రోజున. అంటే నేను ఒక మాట అనగలను, లవ్ స్టోరీలన్నీ ఈ మధ్య కొన్ని సినిమాలు బాగా అప్డేట్ చేసాయి. ఆ అప్డేట్ చేసిన సినిమాలో ఫ్రెండ్లీ కపుల్ కూడా ఒకటి. ఎంత బాగున్నాయో సీన్లు నిజంగా. అంటే మనం ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ని మనం గబుక్కుమని ఊహించలేము ఇలా జరుగుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీ అనగానే ఏముంది, 4 పాటలు ఉంటాయి, అమ్మాయి వెనకాతల అబ్బాయి పడడం, అబ్బాయి గురించి అమ్మాయి తాపత్రయపడడం, ఇలాగ ఏవో జరుగుతూ ఉంటాయి కథలు. కానీ ఈ కథలో ఒక కెరీర్ బేస్ మీద ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలవడం, ఆ కెరీర్ డెవలప్మెంట్ కోసం ఒకరికొకరు హెల్ప్ అవడం, ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకోవడం, ఒకరికొకరు సపోర్ట్గా నిలబడడం, ఒకరినొకరు ప్రొజెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా అంటే చూసినప్పుడు అవి కొంచెం ఎగ్జాంపులరీగా, అంటే మనం కూడా ఇలాగా దీనిలో తప్పు లేదు అని ఒక సొసైటీలో ఉన్న చాదస్తాలు ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మి ఒప్పుకునేటట్టుగా ఆ కథలో ఆ పాత్రలు హీరోయిన్ పాత్రలు ఉండడం అన్నది. అండ్ సెకండ్ హాఫ్లో అంటే ప్రతి ట్విస్టు, ప్రతి మలుపు కథలో చాలా హుందాగా, గంభీరంగా, చాలా ఫీల్ గుడ్ ఇచ్చే విధంగా మనం ఎక్కడ కూడా బోర్ అన్నది ఫీల్ అవ్వము. అండ్ చాలా షార్ప్గా ఏదో 2 గంటలు 1 నిమిషము ఏదో సంథింగ్ డ్యూరేషను, చాలా ఫాస్ట్ పేస్లో సినిమా ముందుకెళ్తుంది. ఏ ఇమోషన్ అయినా కూడా చాలా ప్రతిదీ కట్టు వెళ్ళింది ఫిల్మ్ అంతా కూడా. ఊరికే ల్యాగులు లేకుండా 3 గంటల సినిమా లేకుండా దాన్ని ఎంత షార్ప్గా ప్రజెంట్ చేయాలో అంత షార్ప్గా ప్రజెంట్ చేశాడు అశ్విన్ చంద్రశేఖర్. హీ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ అగైన్, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ఆల్ ఎండ్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే తను ఈ మధ్య కొంచెం సక్సెస్కి దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో అతను ఇంత మంచి పెర్ఫార్మరా సంతోష్ శోభన్ అనిపించే విధంగా, ఎంత మెచ్యూర్డ్గా ఒక స్లాంగ్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే హీరోయిన్ని అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడతాడు ముందు, అండ్ తర్వాత అమ్మాయి సపోర్ట్ కూడా హీరోకి లభిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ప్రతి సీన్లోని డైరెక్టర్ రాసిన ప్రతిదాన్ని చాలా గొప్పగా ఎగ్జిబిట్ చేశాడు, చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు. ఇంత మంచి పెర్ఫార్మరు ఎంత బాగా చేశాడో సినిమాలోని అనిపించే రీతిలో సంతోష్ శోభన్ చేయడం అన్నది చాలా పెద్ద స్కోర్ అయింది సినిమాకి. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ ఏమాత్రం వీక్ అయినప్పటికీ, లేదా తను ఇన్వాల్వ్ అవ్వకుండా చేసి ఉంటే మాత్రం 100% దీనికి ఆ ఇంపాక్ట్ వచ్చి ఉండేది కాదు. అండ్ మానస వారణాసి, షీ హాజ్ ఆల్సో డన్ ఎక్సీడింగ్లీ వెల్. ఎందుకంటే అందులో హీరోయిన్ను నేను కథ చెప్పను, సెకండ్ హాఫ్లో అమ్మాయికి జరిగే పరిణామాలు, అమ్మాయి జీవితంలో జరిగే పరిణామాలకి ఎలాగా తను యాక్ట్ చేసింది, ఎలాగ ఆ క్యారెక్టర్ని ఆ డైరెక్టర్ రాసిన ప్రతి ఇమోషన్ని ఎంత బాగా పండించింది అనే దానికి మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మెచ్చుకోవడానికి కావాల్సినంత స్పాను క్యాన్వాస్ సినిమా ప్రజెంటేషన్లో త్రూ సంతోష్ శోభన్ తన పెర్ఫార్మెన్స్ ద్వారా పార్ ఎక్సలెన్స్, ఐఎమ్ టెల్లింగ్, అంత బాగా చేశాడు. అండ్ ఈక్వల్లీ మానస వారణాసి ఇద్దరు కూడా ప్రాణం పోసారు ఈ సినిమాకి అని చెప్పడానికి ఏమాత్రం కూడా మనం ఏమీ సందేహించిన అవసరం లేదు. అంత బాగా చేశారు ఇద్దరు. అండ్ ఎక్కడ మనకి ల్యాగ్ లేకపోవడం అన్నది సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఎక్కడ మంచి ఫాస్ట్ పేస్లో సినిమా వెళ్ళింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణలను కూడా చాలా కొత్తగా రాశాడు డైరెక్టరు. ప్రతి ఇమోషను కూడా ఒక బ్యాలెన్స్తో మెయింటైన్ చేసుకెళ్ళాడు. అండ్ క్లైమాక్స్ మనకి చాలా షాకింగ్ క్లైమాక్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ షాకింగ్ క్లైమాక్స్కి తీసుకెళ్ళే, అంటే దర్శకుడికి తెలుసు కదా తను ఏం రాస్తాడు ఆఖరి వరకు అని. కాబట్టి ఆ క్లైమాక్స్ బ్యాలెన్స్లో తక్కువ సీన్లన్నీ రాసుకోవడం. అఫ్కోర్స్ దీనిలో లిప్లాక్లు గట్టా ఉన్నాయి. అమ్మాయే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని, లేకపోతే అడ్వాన్స్ అయ్యి, అంటే ఈ సినిమాకి లిప్ లాక్ ఉన్నంత మాత్రాన అది బూత్ సినిమాగా సెన్సార్ ఎందుకు భావించారో, అండ్ దానికి ఏ సర్టిఫికేట్ ఎందుకో, అది బూత. అసలు ఈ సినిమా అనేది చాలా గొప్ప ఒక ఈ జనరేషన్కి ఒక
ఒక ప్రిస్క్రిప్షన్ లాగా, అంటే అంటే ఎవరికి ఎవరు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా అయిపోతున్నారు ఈ రిలేషన్షిప్స్ వల్ల. బాధ్యత లేని రిలేషన్షిప్స్ అనమాట. కొన్నాళ్ళు పాటు తిరగడం, తర్వాత ఎవరికి నచ్చకపోయినా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని బ్రేకప్ చెప్పుకుని వెళ్ళిపోవడం. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి సినిమా రావడం అన్నది నిజంగా యూత్కి చాలా మంచి ఐ ఓపెనర్ అవుతుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాకి ఇంకొక ముఖ్యమైన విషయంగా చెప్పాలంటే, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఒక సినిమా అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ తీసిన నిర్మాత, యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని మొత్తం ఆంధ్ర తెలంగాణ రెండింటికి డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు వహించి, అంటే ధీరజ్ మొగిలినేని గారి టేస్ట్ మనకి గర్ల్ ఫ్రెండ్ సినిమాతోనే అర్థమైంది. కాబట్టి ఈ సినిమాలో కూడా అంత మంచి ఎథికల్ వాల్యూస్, ఒక లవ్లో మోరల్ అన్నది ఏదైతే ఉందో దానికి పట్టం కట్టిన ఈ సినిమాగా ధీరజ్ దీన్ని భుజాల మీదకి వేసుకుని మొత్తం సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలన్నీ వహించడం కూడా చాలా విశేషంగా చెప్పాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా గొప్పగా ప్లస్ అవ్వాలి. అంటే మనం ఎప్పుడైతే గీతాంజలిలో పాటలు విన్నాం, లేకపోతే వసంత కోకిల్లో పాటలు విన్నాము, అలాంటి ఒక డైనమిక్స్ ఉన్న సాంగ్స్ ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా పండి ఉండేది అన్నది నా ఫీలింగ్. కాకపోతే ఈ రోజున మ్యూజిక్ తాలూకు డైనమిక్స్ కూడా మారిపోయాయి. పూర్వంలో ఇళయరాజా గారి పాటలలాగో, మణిశర్మ గారి పాటలలాగో, లేకపోతే ఇంకోళ్ళ పాటలలాగో ఇప్పుడు ఈ రోజున ఉండట్లేదు. అవేవో స్టాంజాస్గా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటాయి. వాటికి సిచ్యువేషన్కి సంబంధం ఉండదు. బట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లోని కొన్ని స్టాంజెస్ మనకి కొన్ని చరణాలు అలా వినిపిస్తుంటాయి. కాబట్టి పాటలకి అంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా నాకైతే కనిపించలేదు. అది కూడా ఉండుండి ఇళయరాజా పాటలలాగో మంచి డైనమిక్స్. ఇందాక మన ఈ మధ్య చూసాం కదా, ఇది రాజు వెడ్స్ రాంబాయిలో పాటలు సురేష్ బొబ్బిలి ఎంత బాగా చేసాడు ఆ పాటలు. ఆ పాటలు ఆ సినిమా సక్సెస్కి ఎంత హెల్ప్ అయ్యో మనం చూసాం. కాబట్టి అదొక్క చిన్న అసంతృప్తి పర్సనల్గా నాకు ఉన్నది. కానీ బట్ పెర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే అందులో ఉన్న మలుపులు కానీ, క్లైమాక్స్కి మనం వెళ్తున్నప్పుడు 100% ప్రతి ఆడియన్ గుండె బరువు ఎక్కుతుంది. అండ్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక పెయిన్తో ఆడియన్ బయటకు వస్తాడని చెప్పడానికి ఈ కథలో అంత డెప్త్ ఉన్నది. ఈ సినిమాకి కావాల్సినంత దాన్ని ఇమోషన్ని పోర్ చేసి డైరెక్టర్ చేశాడు. ఆ ఇమోషన్ని ఇద్దరు కూడా, అవతల సంతోష్ బాబును, యువతల మానస వారణాసి, వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా పండించారు. దానిలో డౌటే లేదు. చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇదేదో ఏ సర్టిఫికెట్ ఉన్నది, ఇదేదో మలయాళం సినిమాలకి పూర్వం ఏ సర్టిఫికెట్తో సినిమాలు వచ్చేస్తుండేవి. అలాంటి సినిమా కాదు. ఏ సర్టిఫికెట్ ఉన్నదని చెప్పి గాబరా పడిపోయి వెళ్ళడం మానేయకండి. ఈ సినిమా 100% చూడండి. ఎందుకు పెట్టారో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.